హలో! వెల్కమ్ బ్యాక్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో, ఈరోజు 5 సూపర్ పవర్స్ టు బికమ్ ఏ పవర్‌ఫుల్ విమెన్ గురించి నేను చెప్పబోతున్నాను. దానికన్నా ముందర నీ అప్‌కమింగ్ ఏదైతే ఉంటుందో సాటర్‌డే రోజు నేను ఎమోషనల్ మాస్టరీ స్కిల్స్ మీద ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ పెడతాను. దాంట్లో నాకు వాట్సాప్ మెసేజే పెట్టండి. కాల్ చేయకండి. ఎందుకంటే కాల్స్ అన్నోన్ నెంబర్స్‌వి కాల్స్ ఒక్కొక్కసారి వినిపించవు. సెట్టింగ్స్ సమ్ ప్రాబ్లమ్ ఉంది. సో, మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే జస్ట్ ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. నేను డీటెయిల్స్ అన్నీ పెడతాను. ఓకే. సో, ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. 5 సూపర్ పవర్స్ టు బికమ్ ఏ పవర్‌ఫుల్ విమెన్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పవర్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. యెస్. మన వాల్యూ ఏంటి అనేది మనం తెలుసుకోవడం. సో, దాని గురించి చెప్పే ముందర మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారి కోడి కోడి పిల్లలు అన్నీ ఇలా ఒక దారిలో వెళ్తూ ఉంటాయి. సో, ఆ కోడి పిల్లల్లో ఒక కోడి పిల్ల మటుకు కొంచెం వింతగా పుట్టింది. సో, వింతగా పుట్టింది అని చెప్పి మిగతా కోడి పిల్లలు దాన్ని ఎక్కిరించడం మొదలుపెట్టాయి. సో, ఎక్కిరిస్తూ మేము చూడు ఎంత స్పీడ్‌గా నడుస్తామో, ఎంత చలాకీగా ఉన్నామో, నువ్వు మటుకు అలా లేవు అని చెప్పి. సో, ఈ ఏదైతే ఉంటుందో వాళ్ళతో పాటు ఉన్న ఆ పిల్ల కూడా అలానే చూస్తూ అనుకుంది. అవును, నేను విచిత్రంగా ఉన్నాను వీళ్ళతో పోలిస్తే. నేనెందుకు ఇలా పుట్టాను అనుకుంది. సో, అక్కడ తర్వాత కొన్ని రోజులు అలా గడిచాయి. ఇది ఒకరోజు అలా కాలవ గట్టు పక్కన అలా వెళ్తూ ఉంటే కొన్ని దానిలాగా ఉన్నవి చాలా చక్కగా స్విమ్ చేస్తున్నాయి. సో, స్విమ్ చేస్తుంటే దానికి అర్థం కాలేదు. అది వెళ్ళాలంటే దానికి భయమేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న హంస ఏదైతే ఉంటుందో, హంసలన్నీ వచ్చి దాని దగ్గరికి, "అరే! నువ్వు మాలాగా ఉన్నావు. నువ్వు ఉండాల్సింది నీటిలో మా దగ్గర, ఈ కోళ్ళతోటి కాదు" అని చెప్తుంది. సో, అవి చెప్పిన తర్వాత వాటి వెనకాల వెళ్ళిపోయి అది చక్కగా ఈదుతూ దాని న్యాచురల్ ఎబిలిటీ ఏంటో తెలుసుకొని వాళ్ళ గ్రూప్‌లో అది హ్యాపీగా ఉంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే హంస గుడ్డు కోడి గుడ్లలో మధ్యన మిక్స్ అవ్వడం ద్వారా అది కోడియే తన తల్లి అని ఫీల్ అయింది ఇన్ని రోజులు. సో, జనరల్‌గా గూడా మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. మనం లైక్ మైండెడ్ పీపుల్ తోటి ఎప్పుడైతే కలుస్తామో మనకు చాలా హై ఎనర్జీ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది పీపుల్ తోటి మనం అంత ఎనర్జిటిక్‌గా ఉండలేం కూడా. సో, ఇక్కడ ప్రాబ్లమ్ పీపుల్ కాదు. మనం చూజ్ చేసుకున్న ఎన్వైర్న్‌మెంట్. సో, మనం ఏ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటే మనం గ్రో అవుతామో, ఆ ఎన్వైర్న్‌మెంట్‌లోనే మనం ఉండాలి. సో, మనకి ఎనర్జీ రావట్లేదు, వీక్‌గా ఉంటున్నాము, డిప్రెస్ అవుతున్నాము, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. ఇలాంటియన్నీ అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంట్లో ఉంటున్నాను, ఏదో చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను. ఇలాంటివన్నిటికి కారణం ఏంటి అంటే, మనం ఇంకా మన రైట్ ఎన్వైర్న్‌మెంట్ ఉన్న పీపుల్‌ని మీట్ అవ్వలేదు అని దానర్థం. సో, ఇప్పుడు ఆలోచించండి. మీరు ఏ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటే గ్రో అవుతారు, ఆ ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేసుకుంటారా మరి? ఒకసారి ఆలోచించండి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, సెకండ్ థింగ్ ఈజ్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనగానే ఇప్పుడు యూట్యూబ్‌లో ఇన్ఫర్మేషన్ అంతా చూసేస్తే అది నాలెడ్జ్ కాదు. అంతా ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చింది. అందరూ ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ అనేది టన్నుల కొద్దీ ఉంది. మనం ఏదైనా టైప్ చేస్తే చాలు దాని గురించి పుట్టు పూర్వత్రాలతో సహా చెప్పేస్తున్నారు. బట్ ఏదైతే అనుభవపూర్వకంగా వస్తుంది చూసారా? అదే జ్ఞానము. సో, చెప్పడం కన్నా గూడా ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటదో చూసారా? సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్. మీరు ఎక్స్‌పీరియన్స్ చేసేది ఇంకొకళ్ళు వేరేలాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇంకొకళ్ళు ఇంకొకలాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో, మీరు గెయిన్ చేసి ఉంటది చూసారా? అదే సెల్ఫ్ నాలెడ్జ్. అది నాలెడ్జ్. సో, మనం ఇప్పుడు కాలేజ్ డేస్‌లలో మన మార్క్స్ చూసేసి నాలెడ్జ్ లేదు అని ఫీల్ కాకండి. నేను అలానే ఫీల్ అయ్యేదాన్ని.
సో, నేను అంటే ఐయామ్ నాట్ ఎ నాలెడ్జబుల్ పర్సనా అనుకునేదాన్ని. నాలెడ్జ్‌కి జస్ట్ ఇన్ఫర్మేషన్‌కి, ఇంటెలిజెన్స్‌కి సంబంధమే లేదు. సో, మీరొక్కసారి ఆలోచించండి. మీరు ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నారో, మనం చూస్తూ ఉంటాము వీడియోస్ కానీ, రీల్స్‌లలో కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా! అది జస్ట్ అవేర్‌నెస్. దాన్ని అప్లై చేయగా మనకి కొన్ని కొన్ని ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మైనస్ కూడా నాలెడ్జే. సో, మనకయ్యే నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా మన నాలెడ్జే. సో, మనం ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటామో సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి గెయిన్ చేస్తాం. దాట్ మేక్స్ అస్ టు బి మోర్ పవర్‌ఫుల్. సో, అదే మన లోపల అజ్ఞానాన్ని చంపేస్తుంది. థర్డ్ అమేజింగ్ థింగ్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అందరికీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసు. బట్ దాన్ని అగైన్ ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి వచ్చిద్ది చూసారా? అది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలని చాలామందికి తెలియదు. చాలామందికి తెలియదు. ది హానెస్ట్. మాకు తెలుసు అని అనుకోవచ్చు. బట్ ఇది తెలియదు. సో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ మనలో ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఒక సిట్యుయేషన్‌లో రియాక్ట్ కాలేదు అంటే, మనం ఇంటెలిజెంట్ అని కాదు ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ జేయడంలో. మనం మన ఎమోషన్స్‌ని సప్రెస్ చేస్తున్నాము. సప్రెసింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఎప్పుడైతే మన ఎమోషన్స్‌ని మనం సప్రెస్ చేస్తామో, అప్పుడు అవి మన బాడీ లోపల ఒకానొక ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఆర్గాన్స్ మీద ఆ స్ట్రెస్ పడుతుంది. ఆ స్ట్రెస్ పడి అది ఒక్కొక్క పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో, మనం హెల్త్ బాలేదు అని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతాం. కానీ మెయిన్ రీజన్ ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ మనకి లేవు. అందుకోసమే మన హెల్త్ సఫర్ అవుతూ ఉంటుంది. ఈ అవగాహన మనం తెలుసుకోకుండా మనం హాస్పిటల్‌కెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెడతాము. వేలతో సాల్వ్ అయిపోయే ప్రాబ్లమ్‌కి లక్షలు లక్షలు ఖర్చు పెడతామన్నట్టు. సో, మన ఎమోషనల్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా బ్యాలెన్స్ జేసుకోవాలి? ఈ ఎమోషనల్ మాస్టరీ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యూజువల్‌గా రెగ్యులర్‌గా మేము చెప్తూ ఉంటాము. బట్ అది తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది. యెస్, కరెక్టే. దీనివల్లనే నేను ఇలా సఫర్ అవుతున్నాను, ఇలా స్ట్రగుల్ అవుతున్నాను అని. సో, ఆలోచించండి ఒక్కసారి దీని మీద. మీరు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉన్నారా లేదా? కామెంట్ బాక్స్‌లో నాకు ఒకసారి కామెంట్ కూడా చేయండి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. మీరు ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉన్నారా? నన్ను అడిగితే చాలామంది వర్కింగ్ విమెన్ కూడా ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా లేరు. ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళు ఫైనాన్షియల్‌గా చేసే చిన్న చిన్న డెసిషన్స్ కూడా వాళ్ళు ఇంకొకళ్ళ సజెషన్స్, ఇంకొకళ్ళ మీద గానీ ఆధారపడి ఉంటున్నారు. సో, అది నిజమో కాదో ఒకసారి మీరు ఎవరైతే విమెన్ అయితే చూస్తున్నారో, ఒకసారి మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. సో, మనం ఏదైతే ఉంటదో ఇండిపెండెంట్ డెసిషన్స్ ఎప్పుడైతే చిన్న చిన్న వాటికి కూడా మన నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఎప్పుడైతే మనము ఆలోచించట్లేదో, ఇన్వెస్ట్ చేయాలి అనుకోవట్లేదో, మనం ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా లేనట్టే. సో, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ది ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది పవర్ ఆఫ్ పర్పస్‌ఫుల్ లీడర్‌షిప్. లీడర్‌షిప్ అనగానే మనం జనరల్‌గానే పొలిటీషియనో లేదా ఏదో కంపెనీకి మేనేజరో లేదా ఇంకా ఏదో అనుకుంటాము. సో, ఒక టీమ్‌ని లీడ్ చేయాలి ఇట్లా. సో, అదంతా కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనల్ని మనం లీడ్ చేసుకుంటున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. మన బలహీనతలని మీద మనం వర్కౌట్ చేస్తున్నామా? మనం నిన్నటి కన్నా ఒక మెట్టు ఎక్కుతున్నామా ఈరోజు? అంటే నిన్నటి కన్నా గూడా మనం ఒక రకంగా ముందుకు వెళ్ళే ఆలోచనలతోటి గ్రోత్ మైండ్ సెట్‌లో ఉన్నామా? ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ ఎ హోమ్ మేకర్, మీరు హోమ్ మేకర్ అయినా కానీ మీ పిల్లల్ని బ్యాలెన్స్ చేయడము, మీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం, అందరి ఎమోషన్స్‌ని సాల్వ్ చేయడం అండ్ మీరు ఇంకా ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళడం, ఆ గ్రోత్ మైండ్ సెట్‌లో ఉండడం, ఇవన్నీ కూడా లీడర్‌షిప్ స్కిల్సే. సో, అలా మీరు ఆలోచిస్తున్నారా? లేదా ఒకసారి టర్న్ బ్యాక్ అయ్యి చూడండి. 5 ఇయర్స్ బ్యాక్ మీరెక్కడ ఉన్నారో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు మీరు అలానే ఉన్నారు అంటే, మీ లీడర్‌షిప్ స్కిల్స్‌ని మీరు సానపెట్టట్లేదు. సో, ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. సో, నేనేదైతే చెప్పానో ఈ 5 అమేజింగ్ థింగ్స్ మీ లోపల
డెవలప్ చేసుకుంటే మీరు రియల్గానే ఒక సూపర్ అండ్ పవర్ఫుల్ విమెన్. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అండ్ మీరు కనుక స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ విమెన్ అవ్వాలి అనుకుంటున్నారు, కానీ ఇంకా చూస్తున్న వీడియోస్ అలాంటివి చూస్తున్న మీలో ఇన్బిల్ట్గా మీరు గ్రో అవ్వలేకపోతున్నారు అంటే కనుక డెఫినెట్లీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నా అప్కమింగ్ ఏదైతే ఉంటుందో వెబినార్లో అటెండ్ అవ్వండి. ఆల్రెడీ ఇలా అటెండ్ అయిన వాళ్ళు చాలా పవర్ఫుల్గా, చాలా ఎమోషనల్లీ ఇంటెలిజెంట్గా అండ్ వాళ్ళు సెకండ్గా వాళ్ళ కెరియర్ని రీస్టార్ట్ అనేది కూడా చేశారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ అగైన్.